ఓం నమో వెంకటేశాయ. రామః పురస్తాత్ పురతోపి రామో రామః పరం దిక్షు విదిక్షు రామః రామైరనంతైరితి విశ్వరూపై నిఘ్నన్నరాతీన్ విరరాజ రామః. సకల గుణాభిరాముడు అనంత కళ్యాణ గుణగణ పరిపూర్ణుడైన శ్రీరాముడిని తదభిన్న స్వరూపుడైన శ్రీనివాసుడిని నమస్కరించుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా మనము ప్రతిరోజు కూడా అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా ఇవాళ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి తేజోవతి గారు నమో నమో జగదేకనాథ అనే ఒక సంకీర్తనని ఆలాపిస్తారు. ఈ సంకీర్తన పూర్వకంగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ. నమో నమో జగదేకనాథ తవ సర్వేశ విమల విశ్రుత రస విఖ్యాత కీర్తి. నమో నమో జగదేకనాథ తవ సర్వేశ విమల విశ్రుత రస విఖ్యాత కీర్తి. విమల విశ్రుత రస విఖ్యాత కీర్తి. రామ రఘువర సీత రాజీవ లోచన. రామ రఘువర సీత రాజీవ లోచన. భూమిజ రమణ త్రిభువన విజయ. రామ రఘువర సీత రాజీవ లోచన. భూమిజ రమణ త్రిభువన విజయ. కోమలాంగ శ్యామ కోవిద రణరంగ. కోమలాంగ శ్యామ కోవిద రణరంగ. భీమ విక్రమ సత్య విరుద ప్రవీణ. కోమలాంగ శ్యామ కోవిద రణరంగ. భీమ విక్రమ సత్య విరుద ప్రవీణ. నమో నమో జగదేకనాథ తవ సర్వేశ విమల విశ్రుత రస విఖ్యాత కీర్తి. దళిత దైత్యేయ కోదండ దీక్షాదక్ష. దళిత దైత్యేయ కోదండ దీక్షాదక్ష. జలజాప్త కుల విభీషణ రక్షక. దళిత దైత్యేయ కోదండ దీక్షాదక్ష. జలజాప్త కుల విభీషణ రక్షక. కలిత దశరథ
जगदेकनाथ तव सर्वीस विमल विश्रुत रस विख्यात कीर्ते चारु लक्ष्मण भरत शत्रुघ्न पूर्वज चारु लक्ष्मण भरत शत्रुघ्न पूर्वज तारक ब्रह्म नित्य स्वरूपा चारु लक्ष्मण भरत शत्रुघ्न पूर्वज तारक ब्रह्म नित्य स्वरूपा धीर श्री वेंकटाधिप भक्तवत्सला धीर श्री वेंकटाधिप भक्तवत्सला भूरि गुण साकेत पुरनिवास धीर श्री वेंकटाधिप भक्तवत्सला भूरि गुण साकेत पुरनिवास नमो नमो जगदेकनाथ तव सर्वीस विमल विश्रुत लस विख्यात कीर्ति नमो नमो जगदेकनाथ तव सर्वीस विमल विश्रुत लस विख्यात कीर्ति विमल विश्रुत लस विख्यात कीर्ति ఈ గానంలో ఆ శ్రీరాముడిని తారక బ్రహ్మ అని సంబోధించారు. తారకము అంటే దాటించడం అని అర్థం. తారకం అంటే ప్రాయశః తారమనే శబ్దంతో ఓంకారాన్ని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే తరంతి అనేన అనిష్ట నిచయమితి తారహ అంటారు. అనిష్టాన్ని అనగా అనిష్టభూతమైనటువంటి సంసారాన్ని ఏదైతే దాటిస్తుందో, మోక్షాన్ని ప్రసాదిస్తుందో అటువంటి మంత్రాన్ని ఓంకారాన్ని తారము అని అంటారు. ఈ ఓంకారాన్నే తైత్తిరీయ శృతి ఓమితి బ్రహ్మ అని చెబుతోంది. గుణపూర్ణుడైన పరమాత్మ తప్ప మరెవరు కూడా ఓంకార శబ్ద వాచ్యులు కారు అని చెప్తున్నారు. అలాగే నిత్యస్వరూపాన్ని కూడా ఈ గానంలో మరొక విశేషణాన్ని ఆ రాముడికి అందించారు. అంటే పరమాత్మ ఎప్పుడు కూడా శశ్వదేక ప్రకారకుడు, అతను పెరుగుతాడు కానీ అతనిలో తరుగుట అనేది ఎప్పుడు కూడా ఉండదు అని కూడా చెబుతారు. అలాగే పరమాత్మ భక్తైకలభ్య పురుషోత్తమోసి అని శ్రీమద్భగవద్గీతలో చెప్పిన విధంగా భక్త సులభ పరమాత్మ అని ఇటువంటి అనేక గుణాలతో కూడినటువంటి సంకీర్తన కార్యక్రమాన్ని మనం చక్కగా నిర్వహించుకున్నాం. ఇప్పుడు మనం శ్రీ గురు ధ్యానాలను కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం.
అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం షడ్వింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే షడ్వింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. అభివాద్య చ కౌసల్యాం రామః సంప్రస్థితో వనం కృతస్వస్త్యయనో మాత్ర ధర్మిష్ఠవర్త్మని స్థితః. రామచంద్రమూర్తి కౌసల్యాదేవి యొక్క అనుమతిని పొంది ఆమె అనేక మంగళాశాసనములు చేయగా ఆమె అనుమతితోటి వనానికి బయలుదేరుతూ మరి తల్లి అనుమతి తీసుకున్నాడు. మరి భార్య యొక్క అనుమతి కూడా తీసుకోవాలి కదా. మరి ఆమెకు చెప్పకుండా వెళ్ళడం అనేది ధర్మము కాదు. మనం కూడా తెలుసుకోవలసింది ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క ప్రవర్తనలో. తల్లిని సంతోషపెట్టడమో
లేకపోతే భార్యను సంతోషపెట్టడమో, ఈ రెండిట్లో ఒకటే కనుక చేసినట్లయితే అది పరిపూర్ణత అవ్వదు, అది పరిపూర్ణం కాదు, సరిగ్గా కర్తవ్యాన్ని ధర్మాన్ని నిర్వర్తించినట్లు అవ్వదు. అటు తల్లిని సంతోషపెట్టగలగాలి, ఇటు భార్యని సంతోషపెట్టగలగాలి, ఇద్దరి యొక్క అనుమతిని తీసుకోవాలి. అది సామాన్యమైనటువంటి పని కాదు. కానీ రామచంద్రమూర్తి ఈ విధంగా ఇద్దరినీ కూడా సంతోషపెట్టే విధంగా, ఇద్దరి యొక్క అనుమతి వచ్చే విధంగా రామచంద్రమూర్తి ఆయన ధర్మబద్ధంగా ప్రయత్నించాడు. ఆ విధంగా ఆయన విజయాన్ని సాధించగలిగాడు. అందుకనే తల్లి యొక్క అనుమతిని పొందిన తర్వాత మరి వనవాసానికి వెళ్ళబోతూ భార్యకు చెప్పి బయలుదేరాలి, ఆమె యొక్క అనుమతి కావాలి. కావున సీతాదేవి యొక్క ఆ మందిరానికి, అంతఃపురానికి బయలుదేరి వెళుతున్నాడు రామచంద్రమూర్తి. రాజసుత, రాజకుమారుడైనటువంటి యువరాజుగా పట్టాభిషిక్తుడు అవవలసినటువంటి వాడైన రామచంద్రుడు మాత్రా కృతస్వస్త్యయన, తల్లి చేత చక్కగా ఆశీస్సులని పొందినటువంటి వాడై, తల్లి చేసినటువంటి మంగళాశాసనాన్ని పొందినటువంటి వాడై, తల్లి చెప్పినటువంటి ధర్మములన్నింటినీ కూడా మనస్సులో ధరించినటువంటి వాడై వనవాసానికి బయలుదేరుతూ కౌసల్యాం అభివాద్య, కౌసల్యాదేవికి చివరగా మరొక్కసారి అభివాదన చేసి ధర్మిష్ఠవర్త్మని స్థిత, ధర్మ మార్గము యందు అని అన్నారు. ధర్మ మార్గము యందు అని చెబితే సరిపోయి ధర్మిష్ఠ మార్గము యందు అని చెప్పి అన్నారు. అంటే ఏమిటి? అంతకు మించినటువంటి ధర్మం వేరొకటి లేదు. రాముడు ఆచరించినట్టుగా ధర్మాన్ని వేరెవరూ కూడా ఆచరించలేదు. అలా ఉత్తమమైనటువంటి ధర్మ మార్గం ఎప్పుడూ కూడా ఉత్తమమైందే. ఆ ధర్మంలో కూడా ఎటువంటి సంకోచము లేకుండా, ఎటువంటి అవకాశములు, అమైన్మెంట్స్ అంటుంటారు కదా, ఎటువంటి అవకాశములు కూడా తీసుకోకుండా ధర్మం ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా 100% పాటించేవాడు, అమలుపరిచేవాడు, అనుసరించేవాడు రామచంద్రమూర్తి. కావుననే ధర్మిష్ఠవర్త్మని, స్థిరమైనటువంటి ధర్మమయందు, పూర్తిగా ధర్మ మార్గమయందు స్థిత ఉన్నటువంటి వాడై చెబుతారు. నియంతుర్నేమి వృత్తయ అని చెబుతూ రఘువంశంలో అంటారు, రఘువంశ రాజుల యొక్క పాలనలో ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు కూడా మార్గాన్ని దాటి, అంటే ధర్మ మార్గాన్ని దాటి పక్కకు వెళ్ళేవారు కాదుట. ఎంత గొప్పగా అని అంటే, మనకు ఈ పొలాల్లో ఎడ్ల బండి వెళుతూ ఉంటుంది. ఆ ఎడ్ల బండి వెళ్ళడానికి 2 చక్రాలు నడిచేంత మార్గము మాత్రమే అక్కడ ఉంటుంది తప్ప, ఏదో బయటగా మార్గాలు ఏర్పడినట్టుగా తారు రోడ్డు వేసినట్టుగా పొలాల్లో మనకు ఆ పంట పొలాల్లో అలా మార్గం అనేది ఉండదు. ఎంత మార్గం ఉంటుంది అంటే, ఆ బండికి ఉండే ఇటు చక్రము వెళ్ళడానికి ఉండే మార్గం ఎంతైతే ఉంటుందో ఆ మార్గం మాత్రమే ఉంటుంది. పైగా 2 చక్రాల మధ్యలో ఉండే ప్రదేశంలో కూడా మనకు ఆ పంట, ఆ మొక్కలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ వెళ్ళేటటువంటి ఎద్దులు ఏం చేస్తాయి అంటే, ఆ మార్గాన్ని తప్పకుండా పంటకు ఏమాత్రము కూడా ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయబడినటువంటి ఆ చక్రము మాత్రమే పట్టే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలోనే అవి ప్రయాణిస్తాయి తప్ప అటు ఇటు వెళ్ళిపోయి పంట పొలాన్ని నాశనం చెయ్యవు, మార్గాన్ని తప్పవు. అలా నడిపేటువంటి రైతు కూడా అతనేదో పెద్దగా విద్యను అభ్యసించి బాగా అభ్యాసాన్ని పొంది శిక్షణ పొందినటువంటి వాడు కాదు, కానీ ఆ వ్యవసాయం చేయడంలో అతన్ని మించినటువంటి వాడు లేడు. ఆ విధంగా ఒక రైతు చేత నడపబడుతున్నటువంటి ఎడ్ల బండి పంట పొలంలో కూడా ఆ పంట పొలానికి ఏమాత్రము విఘాతం కలగకుండా ఆ చక్రము పట్టేటటువంటి మార్గం ఏదైతే ఏర్పాటు చేయబడిందో ఆ మార్గం గుండా మాత్రమే ప్రయాణించి పంట పొలాన్ని రక్షిస్తూ, పంట పొలానికి కావలసినటువంటి అన్నీ కూడా అందిస్తూ, పోషిస్తూ ఆ పంట ఫలసాయాన్ని పొలంలోంచి బయటకు తీసుకువస్తూ ఉంటాడో, అదేవిధంగా రఘువంశరాజుల చేత పరిపాలించబడుతున్నటువంటి ప్రజలు కూడా అంత క్రమశిక్షణతోటి ధర్మ మార్గాన్ని తప్పకుండా తమ కార్యాలను తాము నిర్వర్తిస్తూ, తాము పాటించవలసినటువంటి ధర్మాన్ని పాటిస్తూ ఆ ధర్మ ఫలాన్ని అందరికీ కూడా అందించేవారిగా ఉంటారట.
మరి రాముడు అటువంటి వాడనే విషయాన్ని మనకు మరలా గుర్తు చేస్తూ ధర్మిష్ఠవర్త్మని స్థిత, స్థిరమైనటువంటి ధర్మ మార్గంలోనే ఉన్నటువంటి వాడై సంప్రస్థిత, ఇంకా వనవాసానికి బయలుదేరుతూ ఆ లోపు సీతాదేవి యొక్క అనుమతి కోసమని సీతాదేవి యొక్క అంతఃపురానికి బయలుదేరాడు. విరాజయన్ రాజసుత రాజమార్గం నరైర్వృతం హృదయాన్యామమందేవ జనస్య గుణవత్తయా. అయితే ఆయన కౌసల్యాదేవి యొక్క మందిరం నుండి సీతాదేవి మందిరానికి వెడుతూ ఉంటే ఆ రాజమార్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాముణ్ణి చూస్తూ ఉన్నారు. వారి యొక్క మనసులన్నీ కూడా మధించి వేసినట్లుగా, చిలికి వేసినట్లుగా, పిండేసినట్లుగా అయిపోతున్నాయట. ఎందుకు అంటే ఆ నోట ఈ నోట రాముడు వనవాసానికి వెళుతున్నటువంటి విషయము ప్రజలకు కూడా తెలిసింది. దాంతో ఈ రాముడు ఎప్పుడైతే ఆ రాజవీధిలో కనిపించాడో రాముని యొక్క గుణముల చేత ఆ ప్రజల యొక్క మనసులన్నీ కూడా మధించి వేయబడ్డాయి అని అన్నారు. ఆ విషయాన్ని చెబుతూ నరైహి వృతం రాజమార్గం విరాజయన్, జనులందరి చేత కూడా ఆవృతమైపోయి జనులందరూ కూడా ఆర్తిగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ రాజమార్గాన్ని తన కాంతి చేత, అంటే ఏమిటి, రాముడు ఆయనకు ఆపద కలిగినప్పటికీ కూడా తన యొక్క తేజస్సుని కోల్పోలేదు. ఇంతకుముందు కూడా అనుకున్నాం కదా, తేజస్సును కోల్పోలేదు. దాంతో తన తేజస్సుతోటి ఆ రాజమార్గంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రకాశింపజేస్తూ అంటే ఉజ్జీవింపజేస్తూ, ఆనందపరుస్తూ, అంటే ఎంత బాధలో ఉన్నప్పటికీ కూడా రాముణ్ణి చూసేటప్పటికీ ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఏ విధంగా అయితే తల్లిదండ్రులు ఎంత బాధలో ఉన్నప్పటికీ కూడా తన చిన్నపిల్లవాడి యొక్క ముఖం చూసి ఆ ముఖంలో ఉన్నటువంటి నవ్వు చూసేటప్పటికీ వారిలో ఉన్నటువంటి బాధనంతా కూడా ఒక క్షణం మర్చిపోతారు. ఆ ముఖాన్ని చూచి ఒక క్షణం మనస్సు, కలత చెందినటువంటి మనస్సు కూడా ఒకంత ఆనందాన్ని పొందుతుంది. అలాగే ప్రజలందరూ కూడా కొంత కలత చెందినట్లుగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే రాముణ్ణి చూచారో వారిలో కొంత ఆ ముఖంలో ఆనందం కలిగింది. ఆ ఆనందమే ప్రకాశం అన్నమాట. ఇలాగ రామచంద్రమూర్తి ఆ మార్గంలో వెళుతూ మార్గంలో ఉన్నటువంటి జనులందరినీ కూడా ఆనందపరుస్తూ అంటే ఈయన యొక్క దర్శనం ద్వారా వాళ్ళందరూ కొంత ఆనందపడుతూ జనస్య హృదయాన్ని గుణవత్తయ. అయితే ఆనందంతో పాటుగా రాముణ్ణి చూచిన వెంటనే వాళ్ళందరికీ ఆనందం కలిగింది. దానితో పాటుగా ఇంతటి గుణవంతుడు, ఇంతటి సత్పురుషుడిక వనవాసము అని చెప్పి వాళ్ళందరికీ కూడా బాధ కూడా కలిగిందిట. దాంతో రాముని యొక్క గుణముల వలన వాళ్ళందరి యొక్క మనస్సులు కూడా మధించి వేయబడ్డాయి. గుణము అనే దానికి తాడు అనే అర్థం కూడా ఉన్నది. అంటే మనం కవ్వాన్ని చిలకటానికి ఒక తాడును ఉంచుకుంటాం కదా, దానిని గుణము అంటారు. అదేవిధంగా ధనుస్సుని లాగి బాణం వేయటానికి ఒక తాడు లాంటిది ఉంటుంది, దాన్ని కూడా గుణము అని అంటారు. ధనుస్సుకి ఆ గుణం ఉన్నప్పుడే అది అస్త్రాన్ని ప్రయోగించగలుగుతుంది. అదేవిధంగా మనిషికి కూడా గుణం ఉన్నప్పుడే వాడు ప్రయోజకుడు అవుతాడు. ఆ గుణము లేనప్పుడు ప్రయోజకుడు కాలేడనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, రాముడు అంత గుణవంతుడు కావుననే రాముడి యొక్క గుణములు అనే తాడు చేత ప్రజల యొక్క మనస్సు అనే ఆ కవ్వములు చిలికించబడి హృదయమును ద్రవింపజేస్తూ ఉన్నాయి. హృదయం అల్లకల్లోలమైపోతున్నదన్నమాట. ఆ విషయాన్ని తెలియజేస్తూ మరి రామచంద్రమూర్తి సీతాదేవి యొక్క అంతఃపురానికి వెళుతూ ఆ మధ్యలో ఉన్నటువంటి రాజమార్గాన్నంతటినీ కూడా తన తేజస్సుతోటి ప్రకాశింపజేస్తూ జనుల యొక్క హృదయములను తన గుణములు అనే తాడుతోటి మధించి వేస్తూ, ఎందుకు మధించి వేస్తున్నాడు అంటే రాముణ్ణి చూడంగానే ఒక క్షణం ఆనందం కలిగింది. అయితే ఈ ఆనందం అనేది శాశ్వతం కాదు, రాముడు వనవాసానికి వెళ్ళిపోతున్నారని గుర్తొచ్చింది. సరే, ఒకవేళ రాముడు గనక గుణవంతుడు కాకపోయినట్లయితే, అసలు అవకాశమే లేదు, కాకపోయినట్లయితే సరేలే, ఎవరి విధి వాళ్ళకు ఉంటుంది, ఏదో ఒకటి ఈయన కాకపోతే ఇంకొకటి రాజు అవుతాడు అని చెప్పి అనుకోవచ్చు. కానీ రాముడి యొక్క గుణములు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ గుర్తొస్తూ ఉన్నాయి. ఏమిటి? ఆయన పూర్వభాషి అని చెప్పి, అలాగే ఇతరుల యొక్క
బాధను చూసి తట్టుకోలేని వాడు అని చెప్పి ఇతరుల యొక్క ఆనందాన్ని చూస్తే పితేవ పరితుష్యతి అని ఆయన ఆనందించేవాడు అని, తనకంటే కూడా పరోపకారం గురించి ఆనందించేవాడని, ఇలాగా అనేకమైనటువంటి గుణములు ఉన్నాయి కదా రాముడిలో. ఆ గుణములన్నీ కూడా ఆ ప్రజలందరికీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి. గుర్తొస్తూ ఉంటే ఇంత ఉత్తమమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడికి కష్టము అని చెప్పి ఆయన యొక్క గుణములు గుర్తు వచ్చి అవి ఆ ప్రజల యొక్క మనస్సులను మధించి వేస్తూ ఉన్నాయన్నమాట. ఇలాగా గుణవత్తయ అమమంధ ఇవ, గుణవత్తయ గుణములు కలిగి ఉండడం వలన, రాముడు గుణవంతుడు అవ్వటం వలన ఆ గుణములు గుర్తు వచ్చి ప్రజలందరి యొక్క మనస్సులు మధించబడుతున్నాయి, వారి మనస్సులు చిలికి వేస్తున్నట్లుగా ఉన్నదన్నమాట. ఇక్కడ విశేషం చూడండి, రాముడు గుణవంతుడు కనుక ప్రజలందరూ కూడా రాముని యందు ఆదర భావన కలిగి ఉన్నాడు. రాముడు అవతార పురుషుడు కనుక ప్రజలందరూ కూడా ఆదర భావన కలిగి ఉన్నారు అనుకుంటే అది పొరపాటు. రాముడు గుణవంతుడు కనుక మాత్రమే ఆయన అందరి యొక్క మన్ననలను కూడా పొందాడు. అంటే ఏమిటి? బుద్ధి, శక్తి, సమర్థత, వీటితో పాటు గుణం ఏదైతే ఉందో, గుణా పూజ్యస్థానం గుణిషు నచలింగో నచవయ నచలింగం నచవయ అని చెప్పి అంటారు. అంటే గుణములు ఏవైతే ఉన్నాయో అవే పూజ్యస్థానము అని అన్నారు, వాటినే పూజిస్తారు. అటువంటి గుణములు కలిగినటువంటి వారినే ఆదరిస్తారు తప్ప గొప్ప వంశంలో జన్మించాడనో గొప్ప అవతారాన్ని దాల్చాడనో ఇవన్నీ కూడా ఎవరు పట్టించుకోరు. చూసేది గుణము. ఆ గుణము కలిగినప్పుడు ఎవరైనా సరే ఆదరించి తీరుతారు. అటువంటి రామచంద్రమూర్తి యొక్క గుణములు గుర్తు వచ్చి ప్రజల యొక్క మనస్సులన్నీ కూడా మధించి వేయబడుతున్నాయి అని అంటున్నారు. ఎలా అయితే కవ్వాన్ని చిలకాలి అంటే ఆ కవ్వానికి గుణాన్ని, తాడుని కట్టాలి. తాడు ఉన్నప్పుడే కవ్వము ఆ పెరుగుని చిలకగలుగుతుంది. అలాగే గుణవంతుడైనటువంటి వాడికి ఆపద కలిగినప్పుడే అది చూచినటువంటి ప్రజలందరూ కూడా బాధను పొందుతారు. అంటే ఏమిటి? ఇక్కడ ముఖ్యమైంది గుణము. ఆ తాడు ఉన్నప్పుడే ఏ విధంగా అయితే చిలకటం కుదురుతుందో ఆ గుణము ఉన్నప్పుడే మరి ప్రజలందరి యొక్క ఆదరణ కూడా పొందగలుగుతారు. అలాగా రామచంద్రమూర్తి యొక్క గుణములు అనే తాడు చేత ప్రజల యొక్క మనస్సులు చిలకబడి వాళ్ళందరూ కూడా కలత చెందుతూ ఉన్నారు. మరి ఇంతటి గుణవంతుడికి ఈ ఆపద వచ్చిందా అని చెప్పి వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఇలాగా వారందరూ రాముణ్ణి చూచి ఒకంత ఆనందపడటం, రాముని గుణములను చూచి ఒకంత ఆనందపడటం, ఇంతటి గుణములు కలిగినటువంటి వాడికి ఆపద వచ్చింది అని చెప్పి మనస్సులని కలచి వేసుకుంటూ ఈ విధంగా బాధపడటం, ఇలా వాళ్ళందరూ చూస్తూ ఉంటే ఆయన వారందరి నడుము నుండి కూడా వైదేహి అంటే సీతాదేవి యొక్క అంతఃపురానికి వెళుతూ ఉన్నాడు. వైదేహీ చాపి తత్సర్వం నశుశ్రావ తపస్విని తదేవ హృది తస్యాశ్చ యవ్వరాజ్యాభిషేచనం. మరి సీతాదేవి యొక్క పరిస్థితి ఏమిటంటే, సీతాదేవికి తతంగమంతా తెలియదు. రాముడి పట్టాభిషేకం ఆగిపోయినటువంటి విషయం తెలియదు. ఇంకా రాముడి పట్టాభిషేకం జరగబోతుంది అని చెప్పి రాముడి పట్టాభిషేకాన్ని ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుండి కూడా ఆమె వ్రతోపవాస నియమ దీక్షలతోటి భగవంతుణ్ణి ఆరాధిస్తూ రాముడి యొక్క పట్టాభిషేకం జరగాలి, రాముడికి సార్థకత చేకూరాలి అని చెప్పి ఇలాగా ఆ ధ్యాన వ్రతాదుల్లోనే నిమగ్నమైపోయి ఉన్నది. ఎవరు కూడా సీతాదేవికి రామ పట్టాభిషేకం ఆగినటువంటి విషయాన్ని తెలియచేయలేదు. ఆ తెలియజేసే ధైర్యాన్ని ఎవరూ చేయలేదన్నమాట. దాంతో రామ పట్టాభిషేకం జరుగుతుంది అనే ఆలోచనలోనే ఆమె ఉన్నదన్నమాట. వైదేహీ చాపి తత్సర్వం నశుశ్రావ తపస్విని తదేవ హృది తస్యాశ్చ యవ్వరాజ్యాభిషేచనం. తపస్విని, గొప్ప తపస్సు కలిగినటువంటిది. అంటే దేనికోసం? రాముని పట్టాభిషేకం కోసం ధ్యాన ఉపవాస నియమములతోటి తపస్సు చేస్తున్నట్లుగా అదే ఆలోచనలో ఉన్నటువంటిదైన వైదేహీ చాపి సీతాదేవి కూడా తత్సర్వం నశుశ్రావ,
రాముని యొక్క పట్టాభిషేకం ఆగిపోవటము, అందుకు కారణం కైకేయిదే అవ్వటము, దశరథ మహారాజు ఏమీ చెయ్యలేనటువంటి స్థితిలో ఉండటము, ఇది విని కొంతమంది ప్రజలందరూ కూడా బాధపడటము, ఈ విషయాలేవి తెలియకుండా ఉన్నది. ఆమె తన అంతఃపురంలో కూర్చుని ఇలా భగవంతుణ్ణి ఆరాధిస్తూ వ్రతోపవాస నియమ దీక్షలలో ఉన్నదనమాట. తత్సర్వం నశుశ్రావ, ఇదేది కూడా వినపడలేదు ఆవిడికి, వినలేదామె. తస్యాహ హృది తదేవ వర్తతే, ఆమె యొక్క మనస్సులో అదే విషయం మెదులుతూ ఉన్నది, దానినే ఆమె తలుచుకుంటూ ఉన్నది. ఏమిటా విషయం అంటే రామ పట్టాభిషేకం, రాముని యొక్క పట్టాభిషేకం జరుగుతున్నటువంటి విషయం, జరగబోయేటటువంటి విషయం, అదే విషయం ఆ సీతాదేవి యొక్క మనస్సులో మెదులుతూ ఉన్నది. ఆ విషయాన్ని తలుచుకుంటూనే భగవంతుణ్ణి ఆరాధిస్తున్నది. తన మనసులో తలుచుకుంటున్నటువంటి విషయం జరగాలి అని వ్రతోపవాస నియమములతోటి నిష్టగా ధ్యానిస్తూ ఉన్నది. ఈ విధంగా రాముని పట్టాభిషేకం ఆగిపోయినటువంటి విషయం తెలియని సీతాదేవి ఆ పట్టాభిషేకం గురించే ఆలోచిస్తూ తన అంతఃపురంలో తదేక బుద్ధితోటి ఆ ధ్యానంతో వ్రతోపవాస నియమములలో నిమగ్నురాలై ఉన్నదనమాట. ఉండి దేవకార్యం స్వయం కృత్వా కృతజ్ఞాహృష్టచేతన అభిజ్ఞా రాజధర్మాణం రాజపుత్రం ప్రతీక్షతే. ఇంకా సీతాదేవి కూడా తాను చేయవలసినటువంటి పూజలన్నీ కూడా చేసి నిర్వర్తించి ఆ వ్రతోపవాస నియమములతోటి పపౌ నిమేషాలస పక్ష్మపంక్తి ఉపోషితాభ్యాం ఇవలోచనాభ్యాం అని అంటారు. కన్నులలో ఒత్తులు వేసుకు చూస్తూ ఎదురు చూస్తూ ఉంటారని చెప్పి అంటుంటారు కదా. అలాగా అంటే ఆ వ్రతోపవాస నియమముల చేత ఒకటి నిద్ర పట్టకపోవటము, మరొకటి దాని యందు ఉండేటటువంటి ధ్యానంతో సావధానంగా ఉండి కనురెప్ప కూడా వెయ్యకుండా తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉండటం అంటారు కదా. అలాగా సీతాదేవి దేవకార్యం ఏదైతే ఉన్నదో కృతజ్ఞరాలంటే పట్టాభిషేక విషయంలో ఏమేమి చేయాలో తన భర్తకు, పట్టాభిషిక్తుడై వచ్చినటువంటి తన భర్తకు చేయవలసినటువంటి కార్యములు, పట్టాభిషేకానికి వెళ్ళబోయే ముందు తన భర్తకు చేయవలసినటువంటి కార్యములు, ఇవన్నీ కూడా తెలిసినటువంటిది. పట్టపు రాణి చేయవలసినటువంటి కర్తవ్యాలు ఏవైతే ఉంటాయో, నిర్వర్తించవలసిన కర్తవ్యాలు, ఆ కర్తవ్యాలన్నీ కూడా రాజధర్మం ప్రకారం, రాజనీతి ప్రకారం ఆచరించడం తెలిసినటువంటిది అయిన ఆ సీతాదేవి హృష్టచేతన, ఆనందము నిండినటువంటి మనస్సుతోటి ఉన్నటువంటి ఆమె, అంటే మనస్సు అంతా కూడా రామ పట్టాభిషేకం జరుగుతుంది అనే ఆనందంతో నిండిపోయి ఉన్నది. ఇంకా రాజధర్మాణం అభిజ్ఞ, రాజధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలిసినటువంటిది. అంటే పట్టాభిషేకంలో ఏమేమి చేస్తారు, పట్టాభిషేకానికి ముందు ఏం చేస్తారు, పట్టాభిషేకం అయిన తర్వాత ఎటువంటి క్రియాకలాపాలు చేస్తారు, ఆ సందర్భంలో పట్టపురాణి చేయవలసినటువంటి పని ఏమిటి, దానికోసం ఏర్పాటు చేయవలసినటువంటి సంభారములు ఏమిటి, చేయవలసినటువంటి ఆ ఆచారము సంప్రదాయములు ఏమిటి, ఇవన్నీ కూడా తెలిసినటువంటి ఉత్తమమైన రాజవంశానికి చెందినటువంటిది కదా సీతాదేవి. ఉత్తమమైనటువంటి రాజవంశానికి మెట్టినటువంటిది కదా ఆ రామచంద్రమూర్తి యొక్క పట్టమహిషి కదా సీతాదేవి. అందువలన రాజధర్మాణం అభిజ్ఞ, రాజధర్మములన్నీ కూడా తెలిసినటువంటిది అని అన్నారు. ఈ విషయంలో మనం మరొక విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి. రాజధర్మములు తెలిసింది అంటే కేవలం ఉత్సవాలలా చెయ్యాలి, లేకపోతే అలంకరణలా చేసుకోవాలి, హారదెట్టా ఇవ్వాలి, పూజలా చెయ్యాలి, ఇవి మాత్రమే కాదు. రాజుల యొక్క వ్యవహారములు ఏ విధంగా ఉంటాయి, ఏ సందర్భంలో రాజులు ఎలా వ్యవహరిస్తారు, ఆ సందర్భంలో పట్టపురాణులు రాజుల యొక్క భార్యలు ఎలా వ్యవహరించాలి రాచ కార్యములలో అనే విషయాన్ని కూడా తెలుసుకుని ఉన్నటువంటిది సీతాదేవి. అందుకనే ఈ సందర్భంలో అక్కడ పట్టాభిషేకానికి చెందినటువంటి ఆ అలంకరణలు పూజలు తెలిసినటువంటిది అని అనకుండా రాజధర్మాణం అభిజ్ఞ, రాజధర్మములన్నీ కూడా తెలిసినటువంటిది అంటే ఏమిటి, ఇటు ఉత్సవాదులకు సంబంధించినటువంటి జ్ఞానము కలిగింది, అటు ఆ రాజుల యొక్క ప్రవర్తన, కఠినమైనటువంటి ప్రవర్తన ఎలా ఉంటుంది, వారి నిర్ణయాలు ఎలా ఉంటాయి,
రాజనీతి ఎలా ఉంటుంది అనే విషయంలో కూడా జ్ఞానము కలిగినటువంటిది సీతాదేవి అనే విషయాన్ని తెలియజేయటం కోసమే రాజధర్మాణం అభిజ్ఞ, కుటిలమైనటువంటివి అలాగే కష్టతరమైనటువంటివి నిగూఢమైనటువంటివి అయినటువంటి రాజధర్మములన్నీ కూడా తెలిసినవి, అలాగే రాజధర్మానికి సంబంధించిన ఉత్సవాల గురించి కూడా తెలిసినది అయిన ఆ సీతాదేవి అంటే ఈ సందర్భంలో రాజధర్మములు అంటే పట్టాభిషిక్తుడైనటువంటి వారిని సింహాసనం మీద కూర్చోబెడతారు అని, అలాగే ఆ తర్వాత పెద్ద పట్టపుటేనుగు మీద ఊరేగిస్తారు అని, పుష్యరథము అని ఆ రథము ముందు వెళుతూ ఉంటే ఆ రథాన్ని అనుసరించి ఉంటారని, అలాగే పుష్యరథంలో ఈయన పట్టాభిషిక్తులైనటువంటి వారిని ఊరేగిస్తారు అని, తెల్లని రాజఛత్రములని పడతారు అని, వంది మాగదులందరూ కూడా స్తుతి చేస్తారు అని, చామరమణతోటి వీస్తారు అని, గురువులందరూ స్వస్తివాచనం చేస్తారు అని, ఇలాంటి పట్టాభిషేకోపయుక్తమైనటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి కూడా తెలిసినటువంటిది సీతాదేవి అనే విషయాన్ని తెలియజేస్తూ, అటువంటి సీతాదేవి దేవకార్యం స్వయం కృత్వా, తాను చేయవలసినటువంటి దేవకార్యం దేవతా పూజలు ఏవైతే ఉన్నాయో ఆ పూజలన్నింటినీ కూడా స్వయంగా తాను ఆచరించి రాజపుత్రం ప్రతీక్షతే, రాజపుత్రుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క రాక కోసం ఆమె కళ్ళు పెద్దవి చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నదనమాట. ఈ సందర్భంలో రాముడి యొక్క పట్టాభిషేకం ఆగిన విషయం తెలియదు. ఆ పట్టాభిషేకానికి జరిగిన పట్టాభిషేకం విషయాన్ని తలుచుకుంటూ ఆనందిస్తూ ఉప్పొంగుతూ తాను చేయవలసినటువంటి దైవ కార్యాలన్నీ కూడా చేసి వ్రతోపవాస నియమములతోటి ఆమె రాముని యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నదన్నమాట. మరి ఏమిటి కర్తవ్యములు అంటే రాజు యొక్క కర్తవ్యాలను చెబుతూ శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధేచాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం అని అన్నారు. రాజధర్మములన్నీ కూడా తెలిసినది అని అంటే మనం ఇంతకుముందే అనుకున్నాం, రాజధర్మాలు తెలిసిందంటే ఏదో ఆమె అంతఃపురంలో ఉంటుంది కాబట్టి రాజు ఎలా అలంకరించుకుంటాడో, రాజభార్య ఏ కొప్పు పెట్టుకోవాలో, ఏ అలంకరణ చేసుకుంటారో ఇవి మాత్రమే కాదు, కఠినమైనటువంటి రాజధర్మాలు కూడా తెలిసినది అని చెప్పి. ఏమిటి ఆ రాజధర్మములు అంటే మనకు తెలియజేస్తూ శౌర్యం, శూరత్వాన్ని కలిగి ఉండటం, ఎక్కడా కూడా వెనకడుగు వెయ్యనటువంటి జంకనటువంటి స్థితిని ఉండటం, తేజ ఎప్పుడూ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా తేజస్సుతో ఉండటం, ధృతి మానసికమైనటువంటి స్థైర్యము, దాక్ష్యం అదేవిధంగా క్షమాగుణాన్ని కలిగి ఉండటం, యుద్ధేచాప్యపరాయణం యుద్ధంలో ప్రాణములు పోతున్నప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా పోరాడగలగటం, దానం ఈశ్వర భావశ్చ దానం చేసేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండటం. ఈశ్వర భావం అంటే పరిపాలించేటటువంటి అందరి మీద కూడా సమానమైనటువంటి భావన, అందరినీ కూడా పరిపాలించాలి అనే భావన కలిగి ఉండటం. క్షాత్రం కర్మ స్వభావజం, ఇవి స్వభావజంగా స్వతసిద్ధంగా క్షత్రియుడికి ఉండవలసినటువంటి లక్షణములు అనమాట. మరి ఈ ధర్మములన్నీ కూడా సీతాదేవికి తెలుసు, ఒక క్షత్రియుడు ఎలా ఉండాలనే విషయం కూడా తెలుసు అన్నమాట. ఇవన్నీ తెలిసినటువంటి సీతాదేవి తాను నిర్వర్తించవలసినటువంటి ఆ శ్రీరామ పట్టాభిషేకానికి ఉపయుక్తమైనటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో, పట్టమహిషిగా అవబోయేటటువంటి ఆ రాజభార్య చేయవలసినటువంటి నిర్వర్తించవలసినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ పాటించి దైవకార్యాన్ని దేవపూజలన్నీ కూడా చేసి రాముని యొక్క రాక కోసం సీతాదేవి ఎదురు చూస్తూ ఉన్నది. ఇంతలో రామచంద్రమూర్తి ఆ సీతాదేవి యొక్క అంతఃపురంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రవివేశాధరామస్తు స్వమేష్మ సువిభూషితం ప్రహృష్టజన సంపూర్ణం ప్రియా కించిదవాన్ముఖ. సీతాదేవి అంతఃపురము అంటే రామచంద్రమూర్తి యొక్క అంతఃపురమే. మరి ఇరువురు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో చోట ఉండరు కదా, సీతారాములు ఒకే చోట ఉంటారు కదా, అందువని చెబుతున్నారు. ఆ తర్వాత ఈ విధంగా సీతాదేవి ఎంతో ఆనందంగాను రాముని యొక్క రాక కోసం కళ్ళు పెద్దవి చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో రామచంద్రమూర్తి సువిభూషితం ప్రహృష్ట జన సంపూర్ణం స్వంవేష్మ సువిభూషితం చక్కగా అలంకరించబడి ఉన్నది. ఆ రాజమార్గము అలాగే అలంకరించబడి ఉన్నది, అదేవిధంగా ఆ అంతఃపురం కూడా అలంకరించబడి ఉన్నది.
ప్రహృష్టజన సంపూర్ణం, ఆనందంతో నిండినటువంటి, ఆనంద బాష్పములతో అందరూ కూడా రోమాంచితమయ్యే ఆనందంతో అందరూ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే పట్టాభిషిక్తుడైనటువంటి రాముడు వస్తే ఆ రాముడిని చూడాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాగా ప్రహృష్ట జన సంపూర్ణం, మిక్కిలి ఆనందించినటువంటి జనముల చేత పరిపూర్ణమైపోయి, అంటే ఏమిటి, నిండి ఉన్నటువంటిది అయిన స్వంవేష్మ, తన అంతఃపురాన్ని చూశాడు. ఆ అంతఃపురాన్ని దూరం నుంచి చూస్తూ ఉంటేనే చాలా అలంకరించబడి ఉన్నది. అదేవిధంగా అంతఃపురం ముందు కూడా ఎంతోమంది రాముడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరి యొక్క మనస్సులలో, ఆ కన్నులలో, ముఖములలో ఆనందము వెల్లివిరుస్తూ ఉన్నది. వికసించినటువంటి పుష్పములతో కూడినటువంటి వృక్షములలాగా వాళ్ళందరూ కూడా వికసించినటువంటి వదనములతోటి రాముడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంతటి ఆనందం వారి యొక్క ముఖములలో కనిపిస్తోంది. దీనంతటికీ కారణం ఏమిటి? రామ పట్టాభిషేకం. మరి అలాగా వాళ్ళందరూ ఆనందిస్తుంటే, అంత అలంకరణ చేస్తూ ఉంటే, వాళ్ళందరూ జయ జయధ్వానాలు చేస్తున్నట్లుగా ఎదురు చూస్తూ ఉంటే, రాముడు హ్రియా, సిగ్గుతోటి రాముడు ఆయన కుంచుకుపోయినటువంటి వాడై, కించిద్ అవాన్ముఖ, తల వంచుకుని రామచంద్రమూర్తి ప్రవివేశ, అంతఃపురంలోకి ప్రవేశిస్తున్నాడు. ఎందుకండి సిగ్గుపట్టము? రాముడు ఎప్పుడూ కూడా ఆయన ధీరోదాత్తుడే కదా. అంటే రాముడెప్పుడు ధీరోదాత్తుడే. రాముడి విషయంలో రాముడెప్పుడు కూడా ఆయన కలత చెందినటువంటి సన్నివేశాలు లేవు. మరి ఎందుకని ఈయన ఈ సందర్భంలో శిరస్సు వంచుకుని సిగ్గుపడుతూ లోపలికి పెడుతున్నాడు అంటే, జనలందరూ కూడా ఇంత ఆనందిస్తున్నారే పట్టాభిషేకం ఉన్నది అని. మరి పట్టాభిషేకం ఉన్నది అన్నప్పుడు ఇంతగా ఆనందించారు అంటే, పట్టాభిషేకం లేదు, ఆగిపోయింది అని చెబితే ఎంత బాధపడతారో కదా అని చెప్పి వారికి కలగబోయేటటువంటి బాధను తలుచుకుని, ఆ బాధకు పరోక్షంగా తానే కారణమయ్యాను అని రామచంద్రమూర్తి తనలో తాను సిగ్గుపడుతూ ఆయన ముందుకు వెళుతూ ఉన్నారు. అంతే కదా. ఏదైనా ఎవరో ఏదైనా సాధించి వస్తారు అని అనుకున్నప్పుడు, వారు అది సాధించలేనప్పుడు, ఆ సాధించినటువంటి విషయం తెలియనటువంటి ఈ ప్రజలు కానీ కుటుంబ సభ్యులు కానీ పొగుడుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? సిగ్గుతో తల వంచుకుంటారు. వీరి యొక్క ఆనందానికి విఘాతాన్ని కలిగిస్తున్నామే, వీరి ఆశల మీద నీళ్లు చల్లుతున్నామే అని చెప్పి బాధపడతారు కదా. అలాగా రామచంద్రమూర్తి కూడా అయ్యయ్యో, నా పట్టాభిషేకం కోసం ఇంతమంది ఇంత ఆర్తితోటి, ఆశతోటి, ఆనందంతో ఎదురు చూస్తూ ఉంటే అది ఆగిపోయినటువంటి విషయాన్ని నేను ఎలా తెలియజేయగలను? అలా అని చెప్పి ఏదో పట్టాభిషేకం జరిగినట్టుగా రాజఠీవితోటి తలపైకెత్తుకుని భుజాలు తరుచుకుంటూ రాలేడు కదా. అందుకని రామచంద్రమూర్తి హ్రియా, సిగ్గుపడుతున్నటువంటి వాడై, కించిత్ అవాన్ముఖ, కొద్దిగా తల వంచుకున్నటువంటి వాడే. కొద్దిగా తల వంచాడని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, వారికి కలుగుతున్నటువంటి సంతోషాన్ని చూచి ఆ సంతోషం తర్వాత కలగబోయే బాధను తలుచుకుని ఈయన కొంత బాధపడ్డాడని తెలియజేయటం కోసం. అంతే తప్ప ఆయన కుంగిపోయో లేకపోతే దిగాలు పడిపోయో ఏమాత్రము ఎప్పుడూ రాముడికి బాధ లేదు. కించిత్ అవాన్ముఖ, తల కిందికి వంచినటువంటి వాడై ప్రవివేశ, శ్రీరాముడు తన అంతఃపురంలోకి, సీతాదేవి ఉన్నటువంటి ఆ అంతఃపురంలోకి రామచంద్రమూర్తి ఎటువంటి ఆడంబరము లేకుండా, ముఖంలో ఎటువంటి హావభావాలని కూడా ప్రకటించకుండా తల వంచుకుని అలాగా ఆ ప్రజలందరి మధ్య నుండి రామచంద్రమూర్తి సీతాదేవి యొక్క అంతఃపురంలోకి ప్రవేశించాడు. అలా రామచంద్రమూర్తి ద్వారంలోంచి లోపలికి వస్తూ ఉన్నాడు. లోపల సీతాదేవి భగవంతుని వద్ద కూర్చుని ఆరాధన చేస్తూ ఉన్నది. ఎప్పుడైతే రాముడు ఆ ద్వారంలోకి ప్రవేశించాడో, ఆ ద్వారం వద్ద ఉన్నటువంటి, ద్వారం బయట ఉన్నటువంటి ప్రజలు చేసేటటువంటి కోలాహలములన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఆ ఆనందహేళ వినిపిస్తూ ఉన్నది సీతాదేవికి. వెంటనే రాముడు వచ్చాడనే విషయం తెలిసింది. వెంటనే రాముడి కోసమని చటుక్కున లేచి రాముడికి ఎదురు వెళ్ళడానికి సీతాదేవి సిద్ధమైనది. అధ సీతా సముత్పత్య వేపమానాచ తంపతిం అపశ్యచ్చోక సంతప్తం చింతావ్యాకులితేంద్రియం. సీతాదేవి యొక్క మనస్సులో చిత్రము రామచంద్రమూర్తి
పట్టాభిషిక్తుడైనట్టుగాను లేకపోతే పట్టాభిషేకానికి వెళ్ళేవాడుగాను పట్టాభిరాముడిగా రామచంద్రమూర్తి తన అంతఃపురంలోకి ప్రవేశించడం, ఆ సందర్భంలో రాముడి యొక్క ముఖంలో అంతకు ముందు కంటే ఉన్నటువంటి తేజస్సు, ఆ రాజఠీవి, రాజఛత్రములు, కిరీటము మొదలైనటువంటివి, అలాగే పరివారము, ఆ క్షాత్రం తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సుతో రామచంద్రమూర్తి తన అంతఃపురంలోకి ప్రవేశిస్తాడు. వెంటనే తాను తన చెలికెత్తలందరితో కలిసి హారతి తీసుకుని ఆయనకు పుష్పాక్షతలను వీటినన్నిటినీ కూడా చల్లుతూ పుష్పములతోటి రామచంద్రమూర్తికి స్వాగతం పలకటం, ఇవన్నీ కూడా సీతాదేవి యొక్క మనస్సులో మెదులుతున్నటువంటి చిత్రములు. కానీ రాముడు తానొక్కడే ఒంటరిగా వస్తూ ఉన్నాడు, తల వంచుకుని వస్తూ ఉన్నాడు. ఆ రాచరికపు చిహ్నములేవి కూడా అక్కడ కనిపించడం లేదు. దాంతో అలా ద్వారం గుండా ప్రవేశిస్తున్నటువంటి రామచంద్రమూర్తిని లోపల నుండి సీతాదేవి ఒక్కసారి అలా దేవుడి ముందు అర్చన చేస్తూనే ఆ ధ్యానంలో ఉన్నటువంటిదే ఒక్కసారి తల పక్కకి తిప్పి చూచింది. చూచేటప్పటికి రామచంద్రమూర్తి తల వంచుకుని వస్తూ ఉన్నాడు. ఈమె అనుకున్నటువంటి ఎటువంటి చిహ్నములు, ఎటువంటి హడావిడి ఏమీ కనిపించడం లేదు. దానితోటి ఏం జరిగిందో చూస్తున్నటువంటిది నిజమా కాదా అనేటువంటి సందేహం కూడా కలుగుతోంది సీతాదేవికి. దానితోటి ఆ తాను ఊహించుకున్నటువంటి దానికి, కన్నుల ఎదుట కనిపిస్తున్నటువంటి దానికి ఏమాత్రమూ సంబంధం లేకుండా ఇంత భేదంగా ఉండేటప్పటికీ ఆ తరువాత సీతాదేవి సముత్పత్య చటుక్కున ఉలిక్కిబడి లేచినటువంటి దానిలాగా ఉలిక్కిబడి లేచినటువంటిది రాముడికి ఎదురు వెళ్ళిందిట. మరి ఆ సందర్భంలో సీతాదేవి యొక్క భావములు ఎలా ఉన్నాయి, రాముడితోటి ఏం మాట్లాడింది అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యులు వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అభివాద్య చ కౌసల్యాం రామః సంప్రస్థితో వనం కృతస్వస్త్యయనో మాత్రా ధర్మిష్ఠే వర్త్మని స్థితః విరాజయన్ రాజసుతః రాజమార్గం నరైర్వృతం హృదయాన్యామమంథేవ జనస్య గుణవత్తయా వైదేహీ చాపి తత్సర్వం న శుశ్రావ తపస్వినీ తదేవ హృది తస్యాశ్చ యౌవరాజ్యాభిషేచనం దేవకార్యం స్వయం కృత్వా కృతజ్ఞా హృష్టచేతనా అభిజ్ఞా రాజధర్మాణం రాజపుత్రం ప్రతీక్షతే ప్రవివేశాథ రామస్తు స్వం వేష్మసు విభూషితం ప్రహృష్టజన సంపూర్ణం హ్రియా కించిదవాంగ్ముఖః అథ సీతా సముత్పత్య వేపమానా చ తం పతిం అపశ్యచ్చోక సంతప్తం చింతా వ్యాకులితేంద్రియం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే షడ్వింశే సర్గే షట్ శ్లోకాః. ఇక మనం ఫలశ్రుతి నుండి ఆరంభించి మంగళ శ్లోక పర్యంతము అందరము కలిసి పలుకుదాం. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః
శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత. రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి. భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.